ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ గాడ్ అంటూ ఉంటారు. పర్సనల్ గాడ్ ఏమిటండి? వ్యక్తిగతంగా ఒక దైవాన్ని నమ్ముకునో, ఒక వ్యక్తిని నమ్ముకునో, ఆ వ్యక్తిని దైవంగా భావించు, ఈ విధంగా ఉంటూ కర్మలాచరించుకుంటూ పోతూ ఉంటారు. ఇక్కడ శంకరాచార్యులు వారు, రమణ మహర్షులు వారు ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ దైవం ఒక ఆలోచన, అది మింగుడు పడదు. ఎందుకు మింగుడు పడదు? గుళ్ళు, గోపురాలు, పవిత్ర స్థలాలని సందర్శించేటటువంటి వారికి అసలు మింగుడు పడదు. ఎక్కడో కొండ మీద దైవం ఉన్నాడను, దూరంగా ఉన్నాడను, నేను దర్శిస్తే నాకు సుఖశాంతులు ప్రసాదిస్తాడను అనుకోవటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు సహితము వాళ్ళ పనులలో కృతార్థులు కావాలి అంటే దైవాన్ని నమ్ముకుని ఉన్నాడనుకుని పూజలు, వ్రతాలు వగైరాలు చేసి ఆ పరిశోధనలు జరుపుతూ ఉంటారు. మీకందరికీ తెలుసు, రాకెట్ లాంచ్ అన్నా, స్పుట్నిక్ లాంచ్ అన్నా, ఏది చేసే సైంటిస్టులు కూడా దైవం యొక్క అనుకూలిస్తేనే, అనుగ్రహం ఉంటేనే ఇది జరుగుతుంది అనేటువంటి భావన ఈ శాస్త్రవేత్తల్లో కూడా ఉంటుంది. ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవం ఉన్నాడు అని దైవం చెప్పటం లేదు, నీవు చెబుతున్నావు. దైవము లేడు అంటే అది ఒక పాపం కింద తీసుకుంటున్నావు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకులేని దైవమేను. ఏ దిక్కు లేకపోతే దైవమే దిక్కు అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇక్కడ దైవం ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, ఎంత వ్యక్తిత్వమో, ఎంత కర్తృత్వమో, దైవము లేడు అనేది కూడా అంతే అహంకారం. ఉన్నది లేదు, ఉన్నాడు లేడు అనేవి పూర్తిగా మానసికమైనటువంటి ధోరణులే తప్ప అసలు దైవం అంటే ఏమిటి, భావన కాకపోతే మరేమిటి? నీవు దేహం అనుకున్నప్పుడు దేహాత్మబుద్ధితో ఈ సృష్టికర్త ఒకడు ఉన్నాడని, పరమేశ్వరుడు ఉన్నాడని, భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుడికి కూడా నీవు నీలాగే దేహాలను ఏర్పరచుకుంటావు, ఆకారాలతో ఊహిస్తావు. ఇవన్నీ కూడా ఊహాజనితములే కాని నిజానికి అట్టి దైవమే లేడు. ఎందుకు లేడు? చాలా తేలికే. నీవు దేహాత్మ బుద్ధితో దేహము అనుకోంగా లేంది నేను అరుణాచలేశ్వరుడు నా ఆత్మని అనుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏముందన్నారు రమణ మహర్షులు వారు కూడా. అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే దైవం ఎక్కడో ఉన్నాడని
ఏ కొండ మీద ఉన్నాడనో, ఆకాశంలో ఉన్నాడనో, సుదూర ప్రదేశాల్లో ఉన్నాడనో, పవిత్ర స్థలాలలో ఉన్నాడనో అనేటటువంటి భావనలు ఈ మాయలో కోకొల్లలుగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజానికి దైవము లేని ఇల్లు ఉండదు, దైవము లేని ఊరు ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనస్సు దైవాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ పోతాడు. తనకు ఎవరు నచ్చితే వారు. ముఖ్యంగా మన సంప్రదాయంలో ఎన్నో అవతారాలు ఎత్తి ఉంచారు లోకాన్ని ఉద్ధరించటానికి. వారందరూ కూడా దైవమే అని ఆరాధించటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవలసింది, నీ కర్మకి, నీ కష్ట సుఖాలకి, నీ ప్రవర్తనకి, నీ లాభ నష్టాలకి, నీవు అనుభవించే సుఖ దుఃఖాలకి అదిగో ఆ దైవమే కారణము. నేను ఈ పరీక్ష రాశాను, కృతార్థుణ్ణి కాలేదు. ఈ ఉద్యోగానికి నేను అప్లై చేశాను, అది రాలేదు. దైవము నిర్దయుడు. నేను ఎంత ప్రార్థించినా నా కోరికని తీర్చటం లేదు. ఈ కష్టాలకి కారణం దైవమేను అని అనుకోవటం సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ మాయలో జరుగుతూ ఉంటుంది. నేను ఎన్నో పూజలు చేశాను, అయినా నాకు అనుకూలంగా ఒక్క నిర్ణయము లేదు, ఒక్క అనుకూలము లేదు, ఒక్క ఆనందము లేదు అనేటటువంటి పరిస్థితి ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది. గుళ్ళు గోపురాలు ఎందుకు దర్శిస్తున్నారండి? హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. కోరికలు సుఖంగా ఉండాలని, దుఃఖం అసలు రాకూడదని యాత్రలు. మన ఈ భారతదేశంలో గుళ్ళు లేని ప్రదేశమే ఉండదు. అణువణువున ఏదో ఒక పవిత్ర స్థలమని, అక్కడికి పోతే పూజలు చేస్తే శుభం జరుగుతుందని, కోరికలు తీరుతాయని ఇలా అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. జీవుడు వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వచ్చినప్పుడు ఆ కోరికలు తీరటానికి తప్పకుండా భగవంతుణ్ణి సృష్టించుకుని ఆరాధిస్తూ ఉంటాడు. చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, పూజలు చేస్తే నిజంగా కోరికలు తీరుతాయా అని. తీరదు అనేది సమాధానం వాళ్ళు సహించలేరు. మరి అయితే ఎందుకు చేయాలి? అక్కర్లేదు. దేవుడు ఏమన్నా చెప్పాడా? నన్ను పూజ చెయ్యి, నీ కోరికలు తీరుస్తాను, లేకపోతే నిన్ను కష్టాలు పెడతాను, తాను వచ్చామని చెప్పాడా? ఈ మాటలన్నీ కూడా నీవు కల్పించుకుని చేస్తున్నవే కదా. భగవంతుడు ఒక ఆలోచన మాత్రమే. ఆలోచన లేకపోతే మరి దైవం ఎక్కడ? జీవుడెక్కడ? ఈ సృష్టి ఎక్కడ? ఏ ఒక్కటి ప్రకాశించడం లేదు కదా. ఇంతకీ ఎవరు చెబుతున్నారు
దైవం ఉన్నాడని, జగత్తు ఉందని, కష్టసుఖాలు ఉన్నాయని, నాకు పరివారం ఉందని, కుటుంబం ఉందని, బాధ్యత ఉన్నదని ఎవరు చెబుతున్నారు? ఇదిగో ఈ కళ్ళ నేను చేస్తున్న పని. కళ్ళ నేను అంటే మాయా నేను. తాను ఆత్మవై ఉంటూ కలియజాలని వాటితో కలిసినట్లుగా ఉంటూ నేనంటే ఈ దేహమని, నేనంటే వ్యక్తినని, నేనంటే ఒక కర్తనని అనుకునే మాయా నేను కల్పించినటువంటి విశేషమే తప్ప నిజానికి దైవమంటూ, జీవుడంటూ, జగత్తంటూ ఎక్కడా లేదు, ఉండదు, ఉండబోదు. అందుకని అంటున్నారు మహర్షులు వారు. ఏం దైవం వచ్చి ఏమైనా చెప్పాడా దాన్ని కష్టం ఇచ్చినట్టు? ఈ కష్టాలకు కారణం నేనే అన్నాడా? నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కోరుతున్నావు. కోరికలు తీరినప్పుడు ఎంతో పవిత్రమైనటువంటి ఆలయమని, ఇక్కడికి పోతే నీకు కోరికలు తీరుతాయని, నీ కోరిక తీరినప్పుడు 10 మందికి చెబితే అది ప్రాచుర్యంలోకి వచ్చి వారు కూడా అదే మార్గంలో ఆచరిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరనుకున్నటువంటి ఆ దైవము కాసేపు ఆలోచన కాదనే అనుకుందాం, ఎక్కడో దూరంగా మీకు అన్యంగా ఉన్నాడని కాసేపు భావిద్దాం. నీకు అన్యంగా ఉంటే ఆ దేవుడు ఎవరనుకుంటున్నారు? ఆత్మలేని దేవుడై ఉండాలిగా. అది కుదురుతుందా? అసలు కుదరదు కదా. అంటే ముందు నీవెవరివో తెలుసుకో అని అర్థం. అది తెలుసుకోకుండా ఇతరులు ఉన్నారని, దైవం ఉండదని, కర్మ ప్రభావాలు ఉన్నాయని, పూర్వజన్మలు ఉన్నాయని, ఉత్తర జన్మలు ఉన్నాయని భావనలకే పరిమితమై నీవు ప్రవర్తిల్లుతున్నావే తప్ప, ఒకవేళ ఎవరైనా వచ్చి నీ దగ్గరికి ఎందుకీ పూజలు చేస్తారు, ఈజ్ ఇట్ నాట్ ఏ వేస్ట్, వేర్ ఈజ్ గాడ్, దేవుడు లేడనంగానే అది నీవు అపరాధం కింద భావిస్తున్నావు. దీనికి అంతటికీ కారణం ఇదిగో ఈ మాయా నేను మాత్రమే. దైవము ఇది చేశాడు, అది చేశాడని చెప్పేవాడు ఎవడు ఉండడు. ఎందుకుండరు? నీవుగా నిలిచినప్పుడు అహం స్ఫురణగా, అనంతంగా, పరిధులు లేక, అవధులు లేక, అహం స్ఫురణగా, తురీయంగా నీవు నిలిచినప్పుడు మరి నీ దేహం ఎక్కడ, ఈ జీవుడెక్కడ, నీవనుకునే జగత్తెక్కడ, పుణ్యక్షేత్రములెక్కడ, నీవనుకునే ఆ భగవంతుడెక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప వాస్తవానికి జీవుడు కానీ, జగత్తు కానీ, మరి దైవము కానీ లేరు. ఉన్నది ఎరుక మాత్రమే. ఓన్లీ అవేర్నెస్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అంతేకాని ఈ మూడు, ఏ మూడు? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతున్నాయి.
అంతవరకు దేనికి? కాసేపు నీవు నిద్రపోతుంటేనే నీ దేహం తెలుసునా, నీవనుకునే దైవం తెలుసునా, ఈ నీవు చూచేది జగత్తు ప్రదేశాలు అక్కడ ఉన్నయ్యా, లేవు కదా. నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ సహజత్వాన్ని ఈ జాగ్రత్తలోకి తీసుకురా. కాలాన్ని వృధా చేసుకోవద్దు, ఆలోచనల వెంట పరుగెడవద్దు. ఆ ఆలోచనలు ఎవరికో నీవు చూడు, ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు. ఆలోచించేటటువంటి వాడే లేకపోతే మరి ఆలోచనలకి తావేమిటి? అసలు ఆలోచన అంటే ఏమిటి? చూడబోతే అటువంటిది లేదు. వ్యక్తి ఉన్నాడేమో చూడబోతే అటువంటిది లేదు. పోనీ మనస్సు అంటున్నావు, ఆ మనస్సును విచారిస్తే మనస్సు లేదు. మనస్సు అంటే ఆలోచన సమూహమే కదా. ఆలోచన లేని మనస్సు ఆత్మగానే ఉంది. ఆలోచన లేని మనస్సు ఆత్మే. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను అని మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా, ఆత్మ అంటే అహం స్ఫురణ, సత్యస్థితి ప్రకాశించనంత వరకు ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు సత్యముగానే గోచరిస్తూ ఉంటాయి. మీరు అడగచ్చు, ఇప్పుడు ఆత్మప్రకాశం లేదా అని. ఉన్న నీ ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి. నీవు చేసే కర్మకాండలు, ప్రయత్నములు నీ స్వరూపాన్ని ప్రకాశిస్తున్నప్పటికీ నీకు తెలియని. అందుకని అంతర్ముఖంగా నిశ్చలకత్వానికి రా. ఆదిశంకరులు ఏమన్నారు? నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. జీవుడికి ముక్త స్థితి నిశ్చలత్వంలోనే ఉంది. ఆలోచన లేని స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? ఈ ఆలోచనలే ఈ జీవుణ్ణి బంధిస్తున్నాయి. విడిగా బంధాలంటూ ఏవీ లేవు. ఆలోచన అంటే ఏమిటో చూడపోతే అక్కడ ఏదీ లేదు. ఉన్నదే ఎరుక, మరి లేనిదో సృష్టి. ఎవరైనా పొరపాటునైనా స్థూలదేహము లేకుండా జగత్తును చూచారా? లేదు కదా. అహంకారమే ఈ జగత్తు, అహంకారమే నువ్వు అనుకునే దైవము, అహంకారమే ఈ దేహము. కాబట్టి వ్యక్తిత్వం అనేది ఉన్నదేమో చూడు, అది లేదు. ఉన్నది అహం స్ఫురణ, జ్ఞానమయ స్థితి మాత్రమే ఉన్నది. అది జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ చిచ్చడ గ్రంథి అంటూ మాయావి ఒకటి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. అది ఒక అభూత కల్పన, పిశాచము, లేనిది ఉన్నట్టు చెబుతుంది. ఇది మాయానేనని తెలియదు. కారణం ఇంద్రియ వ్యాపారాలకు బానిసై ఉంటుంది, కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది, కొత్త వాసనను మూటగట్టుకుంటుంది. తిరిగి తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారంధం అంతరించిపోతే
తిరిగి మళ్ళీ మాయలో పుడుతూ నశిస్తూ దేహాలు మార్చుకుంటూ చరిస్తూ ఉంటుంది. కాబట్టి నాయన ఆలోచనలకి స్వస్తి చెప్పండి. నీవుగా నిలుచుకుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారని అనుకోబాకు. ఏ పని మీదనైతే, ఏ కర్మ ప్రభావంతో అయితే ఈ దేహాదులు ప్రాప్తించినయ్యో, దేహం దాని పని చేసుకుపోతుంది. నేను చేస్తూనే అవుతుందని అనుకోబాకు. నీవు కాసేపు నిద్రిస్తే లోకం ఏమైంది, నీ దేహం ఏమైంది? నీవు తిరిగి మెలుగు వచ్చేసరికి మరి దేహం మళ్ళీ నీకు రెడీగా ఉందిగా కర్మలు ఆచరించటానికి. నీ ప్రమేయం లేకుండా అది ఉన్నట్టేగా. ఈ విషయాన్ని గ్రహించు. దైవము ఒక ఆలోచన, దేహాత్మ బుద్ధి ఒక ఆలోచన, జగత్తు ఆలోచన. ఒక విషయాన్ని మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. జగత్తు అసలు లేదా, ఉండి నశించిందా? అసలు లేదు, ఉన్నదే అహం స్ఫురణ. ఉన్నది అహం స్ఫురణ, లేనిది సృష్టి. ఆ సృష్టిలో భాగమేగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. కాబట్టి నాయన విచారించు. మౌనమే నీ సహజత్వం. నమస్కారం గురువు గారు. నమస్కారం. దైవము మమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? సరేనమ్మా. గురుగారు, దైవం అంటే ఉంటుందా? అంటే మీరు చెప్పింది ప్రకారం చూస్తానంటే దైవం ఒక ఆలోచన అని చెప్పారు గురువు గారు. నువ్వే అనుకుంటున్నా. నా దృష్టిలో దైవమే లేదంటే ఇంకా విపరీతంగా ఉంటుంది. అంటే సాకార స్థితిలో చూస్తేనాక ఒక దైవం ఒక ఆకారం ఉంది అని చెప్పేసి అనుకుంటాము. అది నిర్గుణాకారం. నిరాకారము ఆకారం పాయింట్ కాదు. ఏమంటే ఏంటి? భగవంతుడు అంటే ఏమనుకుంటున్నారు? భగవంతుడు అంటే ఒక శక్తి, ఒక అవేర్నెస్ శక్తి అని అనుకుంటున్నాను గురుగారు. మరి అనుకుంటే ఇంకా మళ్ళీ అందంగా ఉంటానేంటి? అన్యంగా అంటే నాకు ఒక భగవంతుడు సపరేట్ గా ఉన్నాడు, నాకు అన్యంగా ఉన్నాడని ఆలోచించుకుంటున్నాను ఆలోచన. కాబట్టి భగవంతుడు అన్యంగా ఉన్నాడనే భావన ఎందుకు వచ్చింది? అంటే నన్ను నడిపిస్తున్నాడు అన్నిటికీ, నేను ఏదైతే అనుకునే దానికంటే ఒక భగవంతుని ఆరాధిస్తున్నాను, భగవంతుడి పైన భారం వేస్తున్నాను అనే ఒక ఆలోచన కాబట్టి నేను మరుగుపరుచుకున్నాను. అంటే నేననేది నాకు తెలియదు, నేననేది ఒక ఏమని చెప్పేసి నాకు తెలియదు. కాబట్టి నేను ఒక భగవంతుడు సపరేట్ గా ఉన్నాడని చెప్పేసి నా ఆరాధిస్తున్నాను. తెలియదు గురువు గారు. భగవంతుడు చెప్పాడని ఉన్నాను. ఏమిటి భగవంతుడు అంటే ఎవరు? నీ కష్టాలకి సుఖాలకి కారణం భగవంతుడు అన్నారు. భగవంతుడు ఎవరు అసలు? నీకు భగవంతుడికి గల సంబంధం ఏమిటి? అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఏ రీతిలో ఉన్నాడు, లేకపోతే ఏ విధంగా లేదు. అది ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటి? దైవము మమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? ఇప్పుడు నీకు కష్టాలు సుఖాలు ఉన్నాయి కదా గురుగారు. కానీ కారణం ఎవరు? దైవమా? లేదు. దైవం గల కష్టానికి కారణం కాకపోతే నీ కష్టాలకి, నీ ఆలోచనలకి ఎవరు కారణం? నేనే కారణం గురుగారు.
నేనే అంటే ఈ అహంకారము అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్ చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదంటారు కదా గురుగారు. అసలు కర్మ అనేది జీవునికి అంటుతుందా? అంటదు. అంటారు. ఉమ్, నువ్వు అనుకుంటున్నావు నాకు అక్కడ కాబట్టి నాకు ఈ కర్మ ఉంది, దుఃఖం ఉంది అని చూపించు. నేను చేస్తున్నాను భావన కలగటంతో అవుతుంది. కానీ నీ మెమరీలో తేలిపోతే అక్కడ కర్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా కర్మ లేదు, ఇప్పుడు కూడా జన్మ లేదు, ఇప్పుడు కూడా అహంకారం పుట్టలేదు. కాబట్టి దైవం అనేది ఒక భావన. నీకు దైవం అన్యంగా ఉన్నాడు, నాకు కష్టాలు సుఖాలు ఇస్తున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నావు నీవు. అందుకే దైవం వాట్ ఈస్ గాడ్? అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఏ విధంగా ఉన్నాడు? లేకపోతే నువ్వు దైవాన్ని గురించి ఎందుకు స్మరిస్తావు తెలియకుండా? పర్పస్ ఏమిటి స్మరించడం? అంటే కష్ట సుఖాలకి ఒక అంటే ఒక ఆధారం తెలియకుండానే ఒక ఆధారం పెట్టుకొని ఒక దేవుణ్ణి కొలుచుకుంటున్నాను గురువు గారు. అంటే నాకు అది దేనికోసం పూజకి వద్దంటలే, ఎవరు మానమంటలే. నీకు ఆ దైవము నువ్వు తెచ్చుకున్న ప్రారంభ కర్మని మార్చగలదా? కష్ట సుఖాలు ఆల్టర్ చేయగలదా? నీ కోరికల్ని తీర్చగలదా? అది లేనప్పుడు నువ్వు మరి ఎందుకు దైవ చింతన చేయటం? వాట్ ఇస్ ది పర్పస్? అంటే ఒక మనిషికి ఒక ఆశ, అంటే ఒక శాంతి కోసం ఏదో ఒక శాంతి దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో, లేకపోతే అది క్రమశిక్షణ పెట్టడం వలన, పెద్దవారు క్రమశిక్షణ పెట్టింటారు కదా గురువు గారు, అలాగే దాన్ని పాటించడం వలన ఇది ఒక చిన్న ఆశ వల్ల దానికి ఏమైపోతుందంటే ఒక దైవాన్ని పెట్టుకుంటారు, పెట్టుకొని దాన్ని పూజలు చేసుకుంటూ వస్తుంటారు. దైవం అంటే ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటాడు. అనకపోతే అసలు దైవమే లేడు. దైవం లేడంటాం ఎంత అహంకారము, ఉన్నాడంటాం కూడా అంటే అహంకారం. సో ఉన్నాడు లేడు అనేది రెండు కూడా వ్యక్తిత్వం యొక్క అహంకారం యొక్క ఆలోచన. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడంటే నాస్తికుడని, ఉన్నాడు అంటే ఆస్తికుడని అనుకోవడం పెద్ద పొరపాటు. అంటే గురుగారు ఇప్పుడు మీరు దైవం ఒక ఆలోచన అంటున్నారు, మళ్ళా మహర్షులు ఏమంటారు, ఈశ్వర నిర్ణయం ప్రకారము ఆయన ఈశ్వర ప్రకారమే సంకల్పమే జరుగుతుందని అంటారు. మరి ఏది కరెక్ట్ అనేది? అంటే ఆత్మని ప్రాప్తదే బలమని మహర్షి కూడా చెప్పాడుగా. అవును గురుగారు. కర్తరాజ్ఞ అంటే నీవు కర్తవనుకున్నప్పుడు ఈ కర్మకి ఫలాలు ఒక ఉच्चतर శక్తి దైవమో ఇస్తాడా? అసలు నువ్వు కర్తవే కాదు, నీకు ప్రారంభమే లేదు, ఇచ్చేదేమిటి, పుచ్చుకునేది? కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే చెప్తాడుగా, కర్మలు ఆచరించవలసిందే, ఫలితం నేను ఇస్తాను, నీ చేతుల్లో లేదు. అట్లానే నువ్వు మాంటావేమో, కుదరదు. ఇది ఉంది కర్మ, నేను ఇస్తాను నీకు ఫలితం. ఇవన్నీ కూడా నీ కర్మానుసారంగా జరుగుతున్నదని మాయలో చెప్పుకోవాలి. బట్ వాట్ ఈస్ గాడ్? భగవంతుడు ఎవరు? అంటే గురువు గారు ఇప్పుడు చెప్తున్నాను, ఆ భగవానికి నేను ట్రూ అండ్ నేను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా అప్ప అంటూ వచ్చి కౌగులించుకున్నారు కదా భగవాన్ని అక్కడ అరుణాచలేశ్వరుని. ఎందుకు అప్ప వచ్చేసారు నీ దగ్గరికి అని? ఎందుకు వచ్చాడు?
ఎందుకు అంటే ప్రోగ్రామ్ లో ఉంది వచ్చి ప్రోగ్రామ్ సంగతి పక్కకు పెట్టు. గురుగారు. స్వరూప జ్ఞానము కలిగిన తరువాత కూడా అరుణాచలేశ్వరుడు అనే మాట వినంగానే తనలో ఒక చైతన్యం వచ్చి బయలుదేరాడు. అవును గురుగారు. అట్లా స్వరూప జ్ఞానం అయింది. ఆయన తులచూరులో ఉన్నా, మధురలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. ఎందుకు వచ్చినట్టు పర్పస్ ఏమిటి చెప్పండి? రాలేదు అనుకుందాం కష్టం. అరుణాచల క్షేత్రానికి రానంత మాత్రాన ఆయన స్వరూప జ్ఞానాన్ని ఆత్మస్థితిలో ఎవరైనా విఘాతం కలిగిందా? లేదు కదా. లేదు లేదు, కానీ ఆ స్థితిలో ఉండి కూడా ఆ అన్యమైన అరుణాచలేశ్వరుని కౌగిలించుకొని అబ్బా వచ్చేసానని చెప్పి అంటున్నారు కదా గురువు గారు. వచ్చేసాను అన్నాడు. ఎవరు వచ్చారు? వచ్చిన వాళ్ళు అంటే ఉండాలి అదే కదా. ఆ, అహంకారం ఆహా, అహంకారం లేదు ఉండాలి లేదు, కదా. ఆహా, లేదు. లేనప్పుడు ఎందుకు వచ్చామని అడిగారు అక్కడ మహర్షి. నీవు దేవు నేను అనుకోగా లేంది నీ అరుణాచలేశ్వరుని ఆత్మ అనుకుంటే నీకేం ఇబ్బంది అన్నాడు. నా ఆత్మే అరుణాచలేశ్వరుడు అన్నాడే తప్ప వ్యక్తిగతంగా దర్శించడానికి వచ్చామని అనలేదు. అంటే అది ఆ చిన్న ఆ ఆ తేడానే అర్థం కావట్లేదు గురుగారు. అంటే ఆ ఆత్మ స్థితిలో ఉండి నా ఆత్మే అరుణాచలేశ్వరుడు, అన్యంగా ఉన్న ఆ అరుణాచలేశ్వరుడే నా ఆత్మ అన్న స్టేట్మెంట్. ఎందుకని అన్నాడు? ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు? ఏముందని వచ్చావు? ఏం చూడడానికి వచ్చావు అన్నప్పుడు చెప్పాడు. నీవు దేవనుకోంగా లేనిది నేను ఈ అరుణాచలేశ్వరుని ఆత్మ అనుకుంటే నీకు ఇబ్బంది. అంటే ఆ ఇబ్బంది గురించి కాదు, కానీ ఆ స్థితిలో ఉండి కూడా ఆ స్తుతించాడు కదా ఇంకా బాగా, తల్లి తండ్రి నువ్వే నా తల్లి తండ్రి అంటూ. నువ్వు ఎంత చెప్పుకున్నా అంటే అది ఒక ఇందాక రవి గారు చెప్పినట్టు ఒక ఉన్నతమైన స్థాయిలో చెప్పినప్పుడు అది ఆత్మ అని చెప్పడానికి అవుతుందా గురుగారు? అది ఆత్మ సంగతి పక్కన పెట్టు. ఇందాక రవి గారు చెప్పినట్టు నా ఆత్మనే అరుణాచలేశ్వరుడు అన్నారు కదా. కాదు మా తర్వాత సంగతి. ఆత్మకి సృష్టికి సంబంధం లేదు. ఇక్కడ దేవం కథలు వచ్చింది పక్కదాకా అరుణాచల. ఆ మనస్సుతో అంటున్నాడు, అప్పాని దగ్గరికి వచ్చాను. నువ్వు వచ్చేదేంటి పోయేదేంటి? అప్పటికే నీవు అప్పై ఉన్న ఆత్మ చేరతాడా దగ్గరికి? లేదు కదా. ఇంతవరకు ఈయనేమైనా చేసుకున్నాడా చూసుకున్నాడా? ఇంతవరకు కూడా ఆ శక్తే చూసింది కదా. ఇక్కడ దాకా లాక్కొచ్చింది ఎవరు? ఆ శక్తే కదా. సరే, సో భౌతికంగా ఈ అరుణాచలేశ్వరుడు నా ఆత్మ అని అనటానికి వేర్ ఈస్ ది ఎవిడెన్స్? ఆయన అన్నాడు బాగానే ఉంది, నువ్వు కూడా అంటావా ఇది నా ఆత్మని అని? చూద్దాం. నువ్వు అనలేవు. ఎందుకు అనలేవు? అరుణాచలం ఎవరు తెలియదు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మ ప్రకాశమైన గుర్తువారు పోనీ ఆదిశంకరులో ఉన్నారు. నాట్ కమ్ టు తిరువన్నామలై. ఆత్మ రావచ్చు ఆయనకి, ఎందుకు రాలేదు? వై శంకర హాజ్ నాట్ కమ్ హియర్, వై అదర్స్ హావ్ నాట్ కమ్ హియర్. అక్కడ ఏముందని? ఏమీ లేదు అక్కడ. మరి చాలా మంది అంటే గురుగారు అంటే ఇప్పుడు భగవాన్ దగ్గర వచ్చిన చాలా మంది భక్తులు, ఎంతమంది భక్తులు అరుణాచలానికి వచ్చారు కదా. ఎంతమంది వచ్చి అక్కడే ఉండిపోయి అక్కడ ఏదో ఒక పవిత్రమైన స్థలం అని చెప్పేసి అని అక్కడ ఉండిపోయి అక్కడ అంటే ముక్తులైన వారు కూడా చాలా మంది ఉన్నారు కదా గురుగారు. ఎంతమంది ఉన్నా అంతా కూడా మనకి స్వామి చెప్పినట్టు మహర్షికి భావన వచ్చింది. మనము అక్కడికి పోతే
అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అన్న ఆశతో వచ్చారే తప్ప వాళ్ళు ఎవరికైనా ఆత్మ ప్రకాశం అయిందే లేదు కదా. ఇక్కడికి రాకముందే అయింది కాబట్టి మహర్షికి ఇక్కడికి రావటం వల్ల ఆయన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి లేదు. చివరికి ఏమన్నారైనా ఇది నా కర్మ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఒక అహ్మదాబాద్ నుంచి ఒకడు వచ్చిన వాడికి అంటున్నాడు, నీ కర్మ అట్లా ఉంటే నువ్వు వస్తావు రాకపోతుంటాడు. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావని అడిగాడు. మహర్షిని చుట్టానికి వచ్చాను, నేను అరుణాచలం చుట్టానికి వచ్చాను. ఇంకొకటి వేదం నాకే కనపడలేదు. కర్మ నాకు వచ్చింది పాయింట్ అది. ఆయన ప్రోగ్రామ్ లో మధుర నుంచి వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చిన తర్వాత చెప్పిన మాట లేదు. ఆ ప్రోగ్రామింగ్ లో ఉంది కాబట్టి అక్కడ ఉంటే వరకు తప్ప నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వే చూసుకో అనొచ్చుగా. ఇక్కడికి వచ్చే వల్ల ఆయనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి? ఏం లేదు, కర్మలో భాగంగా వచ్చాడు అంత. అంటే గురువు గారు ఇప్పుడు అదేంటంటే జీవ జగతీశ్వరులు భగవానే చెప్పారు, జీవ జగతీశ్వరులు అవి ముత్యపు చిప్పులు వెండి వాళ్ళే కల్పనా మాత్రులు, అది కేవలం నీ ఆలోచన అని చెప్పి ఒక పక్క చెప్పారు భగవంతుడు ఒక ఆలోచనని, మళ్ళీ ఒక పక్క అరుణాచల అష్టకం రాశారు విడిగా ఉన్నాడని. అది ఎలా తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మానసికమైనటువంటి భ్రమజనితమైన ఆలోచనలే తప్ప. ఇప్పుడు దగ్గర మీద మనసు వచ్చింది, అరుణాచలం ఆత్మ అనుకున్నాడు, నా ఉపాయటం మొదలు పెట్టాడు. ఎవరు రాస్తున్నారు? ఆ దగ్గర మీద మనసు. అరుణాచలేశ్వరుడు ఎవరు? ఆత్మ. ఆత్మ చెప్పిందా నువ్వు రాయమని. కాబట్టి వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి నేను కూడా అక్కడికి పోతే నాకు ఆత్మ ప్రకాశం అవుతుందనుకోవటం పెద్ద పొరపాటు. ఎందరో వచ్చారు, ఇది అరుణాచలేశ్వరుడు ప్రదేశంగా కర్మలో ఉంటే వచ్చారు తప్ప ఆత్మ అన్న భావంతో ఎవరు రాలేదు అక్కడ. ఆయన చెప్పాడు బాగానే ఉంది, ఇప్పుడు నా ఆత్మ అనేది ఆయనకి ఆత్మ అయితే నీకెందుకు కాదు, ఆత్మ ఒకటే ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మానసిక ధోరణులే తప్ప వాస్తవానికి ఆత్మ ఇది అది కాలేదు అని అర్థం. ఎవరు వచ్చారు అక్కడికి? నేను వచ్చాను అన్నారు. ఆ వచ్చాను నేనెవరు? అది వ్యక్తియా, దేహమా, భయానేనా, రక్తబీజమా? ఏమొచ్చింది? ఆత్మకి కదలిక లేదు కదా. ఆత్మ అంటే అరుణాచలేశ్వరుడు అంటానికి ఆధారం లేదు. పోనీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరి స్వరూప జ్ఞానం కలగాలిగా, ఎందుకు కలగటం? దానికి దీనికి సంబంధం ఉందా? అంటే గురువు గారు ఇక్కడ మనము ఇప్పుడు దైవం అనేది లేదు, కేవలం నీ ఆలోచన అని చెప్పుకుంటున్నాం కదా. అదే అంటే ఆ దైవము ఇది కూడా ఆలోచనే. అరుణాచలేశ్వరుడు ఆత్మే ఆలోచనే. అదే అదే అంటే ఒక పక్క భగవాను దైవం ఒక ఆలోచన చెప్పారు, మళ్ళీ ఒక పక్క గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ కర్మానుసారంగా తిరగని ఆయన తిరిగాని చెప్పి నువ్వు తిరిగి ఉపయోగం కాళ్ళు చెప్పలేదు, నీకు ఉపయోగం లేదు. దాని గురించి కాదు గురుగారు, అంటే దైవం ఆలోచన ఉన్నప్పుడు గిరి ప్రదక్షిణ కూడా ఆలోచనే కదా. అంతేగా మరి. ఎందుకు చేశాడు? కారణం ఏంటి? ఆత్మ చుట్టూ తిరగలడా? ఆత్మని పర్సనాలిఫై చేశాడు. ఇదిగో ఈ కొండ ఆత్మ అన్నాడు అనుకో, నీకు అందరికీ ఆత్మ ఉంటుందా? తిరిగేది ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? ఆన్సర్. వారి కర్మానుసారంగా తిరుగుతున్నారు భావాన్ని బట్టి. విశేష సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు ఆయన భావన. ఇఫ్ దట్ ఈస్ రియల్,
Why not everybody go ahead and get enlightenment? అంటే ఏ స్థితిలో తిరిగారనేది ఇంపార్టెంట్. అక్కడ అహంకారంతో నువ్వు పెట్టుకొని తిరిగావా, లేకపోతే ఆత్మస్థితిలో ఉండి నువ్వు ఒక రకంగా తిరిగినట్టు కూడా తెలియదు, చూసేవాళ్ళకి తెలియనట్టుంది. నడిచినా నడవని వాడే, చేసినా చెయ్యని వాడే. ఇక్కడ కర్త లేడు ఆయన, మాట్లాడినా మాట్లాడని వాడే. ఆయన మధురలో ఉంటే వచ్చే నష్టమేం లేదు, ఇక్కడ రావటం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం లేవు ఆయన. కాబట్టి వారి ప్రారంభానుసారంగా వచ్చారు, వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఉండిపోయారు. విరూపాక్షిగా అన్నారు, ఇదన్నారు, అదన్నారు, తిరిగారు. కాబట్టి ఆయన తిరిగాడు కాబట్టి నేను వెళ్తాను అక్కడికి, ఉపయోగం లేదు. ఎందుకని ఆత్మజ్ఞానము బయట లేదు, నీ లోపలే ఉన్నది. లుక్ విదిన్, ఎక్కడున్నా నీవు దాన్ని తెలుసుకోవచ్చు. అక్కడికి పోతేనే నేను తెలుసుకుంటాననేది పొరపాటు. ఆయన చెప్తున్నారుగా, పరిసరాలను మార్చి ప్రయోజనం లేదు, అంతర్ముఖంగా, చింతా విహీనంగా. ఇంత చేసినా నేను అనుగ్రహం చేతనే ప్రకాశించాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వరూప జ్ఞానము మరణానుభూతి తరువాతనే ఆయన కదిలి వచ్చాడు తప్ప అరుణాచల క్షేత్రం వచ్చాక ఆత్మ ప్రకాశం కాలేదు. అదొకటి పాయింట్. గురుగారు అదే అయింది, ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వచ్చి అక్కడి నుంచి కదిలి వచ్చారు. ఎక్కడ ఉంటే ఎక్కడున్నా ఒకటే, మేక్స్ నో డిఫరెన్స్. కర్మ నాకు వచ్చింది, వచ్చినవాడు ఏమైనా మాటి మాటికి గుడి చుట్టూ కూర్చున్నాడా లేదే. అదే అంటే తన పనులు అన్ని చేసుకుంటూ ఉన్నారు కదా. అన్ని చేశారు కర్మానుసారంగా, చేసిన దానికి తెలిసిన చూసేవాళ్ళకి చేస్తున్నట్టు అనిపిస్తుంది, నడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. అడిగిన వాడికి సమాధానం చెబుతున్నారు. అవును, తనకు తానుగా ఉంటూ ఈ దేహం ఎటు తిరగాలో అని తిరిగిపోతూ ఉన్నాడు. తాను తిరుగుతున్నట్టు తనకి తెలియదు. పాయింట్. అడిగితే చెప్పుండొచ్చు, ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ యూనివర్స్, అందరూ యోగులు ఉన్నారు ఇక్కడ. అవన్నీ భావనకి జరుగుతాయి. అంటే పొద్దున్నే తన దైనందిన జీవితంలో ఏవైతే చేశారో అవన్నీ గిరి ప్రదక్షిణ అయినా, అరుణాచల స్థుతి అయినా, ఇవన్నీ ప్రోగ్రామ్ లో ఉన్నది జరిగిపోయింది. కానీ అది దైవం ఉంది అక్కడ, నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పి చేయలేదు. అది విడిగా దైవం ఉందని చెప్పి తిరగలేదు. విడిగా దైవం ఉంటే ఆత్మ లేని దైవం ఉన్నాడు కాబట్టి. అవును, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే అది అసంభవం అని కూడా అన్నారు. దేర్ ఈజ్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్ అన్నారు. కాబట్టి ఆత్మే దైవం. నువ్వు ఏదనుకుంటున్నావో అదే దైవం. ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడే దైవం. అంటే ఆత్మే జీవుడు, ఆత్మే జగత్తు, ఆత్మే దైవం. కాబట్టి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి వస్తున్నాయి, ఒకేసారి అంతరించిపోతున్నాయి. నా చదవటం పూర్తయిందా? ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. దైవము మమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? ఆ మాట అనటం నీవు, అది కూడా కళ్ళ. నేను చేస్తున్నదే. అది లేకుంటే దైవం ఇది చేశాడు, అది చేశాడని చెప్పేవాడు ఉండడు. అనుమానం ఉందా ఇంకా అక్కడ?
గురుగారు లేదు గురుగారు. కష్టపెట్టిందా తనే అనుకుంటున్నాడు కష్టపెడుతున్నాడని, తనే దుఃఖపడుతున్నాడు. ఎందుకని తాను తెచ్చుకున్నది తానే అనుభవిస్తూ ఈస్ పాసింగ్ ది బక్ టు ది గాడ్. ఆయన వల్లనే జరిగింది, ఆయనకి తమ్మి పాటలేనట్టు ఆయన కష్టపెట్టడానికి వస్తాడా? కష్ట సుఖాలు లేని జీవులు ఎవరు ఉండరు, ప్రతి వాళ్ళకే ఉంటుంది. మరి అందరికీ కష్టపెట్టడానికైనా దైవం ఉంది బ్రతుకుతారు. ఏమా సరోజా కనపడుతుందా? గురుగారు చెప్పమ్మా. డౌట్ ఏం లేదండి. దేవుడు నిన్ను కష్టపెట్టాడా లేదా? అంటే అది నా భావనలో ఉంటుంది గురుగారు. అది కష్టపెట్టాడా లేదా అని కష్టంగా అనుకుంటే కష్టము, కష్టం కాదనుకుంటే కష్టం కాదు అని నేను అనుకుంటాను గురుగారు. ఎప్పుడు ఏదైనా సరే ప్రాబ్లం వస్తే. అది సరే తల్లి, ఈ కష్టానికి కారణం దైవమా? కాదు, అది నా ఆలోచనే. కాబట్టి నా ఆలోచన గురుగారు. అది కాబట్టి దైవం ఉన్నాడా లేదా? దైవం ఉన్నాడు అంటే ఉच्चతర శక్తి ఒకటే దైవం గురువు గారు. శక్తి పక్కకి పెట్టు. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు నీవు అనుకునే దైవము ఉన్నాడా లేడా? దేహాత్మ బుద్ధిలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా దైవం ఉన్నాడు. ఆయన ఏదో ప్రార్థన చేస్తే రక్షిస్తాడు. వాళ్ళ సంగతి అనవసరం, ఈ సంగతి చెప్పు. ప్రతి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు నిద్రపోతే నువ్వే లేదు, ఇంకోళ్ళు ఎక్కడ ఉంటారు? నీకు నీ కష్టాలకి దైవం బాధ్యుడా కాదా? కాదు గురువు గారు, నేను చేసుకున్న కర్మే నేను చేసుకున్న ప్రారంభంతోనే నా కష్టాన్ని అనుభవిస్తాను గురువు గారు. అది నా భావన. ఇంతకీ నువ్వు కర్తవంటావా? కర్తని కాదు గురువు గారు. మరి కర్త కాకపోతే నువ్వు ఎట్లా అనుభవిస్తావు? కర్తను అనుకుంటేనే కష్ట సుఖాలు అనుభవిస్తాను. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేనే అనుకుంటున్నాను గురువు గారు, నేను అనుకోవట్లేదు. నేను దైవాన్ని బ్లేమ్ చేయట్లేదు గురువు గారు. ఉంటేగా బ్లేమ్ చేయడానికి. ఒక పక్కనేమో నా కర్మని అనుభవిస్తున్నావు, దైవంతో సంబంధం లేదంటున్నాను. కానీ విచారం చేస్తే అసలు నేనే లేనని కదా, ఇది ఊహాజనితమైన ఉనికి లేని మాయా నేనే కదా నేను ప్రస్తుతం దేహాత్మ బుద్ధితో ఉంటే. నువ్వు కదా కదా అని చిలక పలుకులు కాదు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఉన్నావా లేదా అది తెలిపోవాలి. దైవం ఉన్నాడా లేదా తెలిపోవాలి. ఉండేది నేను అది చెప్తాను. ఆలోచన వచ్చినప్పుడు ఉన్నాను గురుగారు, నేను మాయా నేను ఉంది. ఆలోచన వచ్చినప్పుడు నేను ఉన్నానని అనుకుంటున్నాను, నేను చేస్తున్నానని కర్తృత్వ భావనతో ఉన్నాను. ఉన్నానని అంటున్నావే, నిజంగా నువ్వు లేవు. ఉన్నది ఎరుక మాత్రమే. ఆలోచన ఇప్పుడు ఉన్నాను, ఆలోచన లేకపోతే నేను లేను, వచ్చిపోయేది కాదు. అంటే అంత స్థాయికి వెళ్ళలేదు కానీ ఆలోచన లేకపోతే మాత్రం మనస్సు నిశ్చలంగా ఉంటుంది గురువు గారు. ఇక్కడ స్థాయిలో లేదు, స్థాయి అనేది నీకు క్వశ్చన్ లేదు. ఉన్నది ఎరుక లేనికి సృష్టి, ఉన్నది ఎరుక లేనికి జీవుడు, ఉన్నది ఎరుక లేనికి జగత్తు, ఉన్నది ఏది లేనికి దైవం. అదే గురువు గారు, ఆలోచన లేకపోతే చాలా నిశ్చలంగా హాయిగా అనిపిస్తుంది గురువు గారు. ఆలోచన వచ్చినప్పుడే అది డిస్టర్బ్ అవుతుంది. హాయిగా ఉన్నాడనుకునేవాడు ఉన్నాడా? ఒక పక్కనేమో లేదంటుంటుంది, ఒక పక్కన ఆలోచనలో ఉన్నాడంటుంటుంది. నువ్వు నీ సంగతి ఆలోచన అదే కన్సిస్టెన్సీ ఉండట్లేదు అని చెప్తున్నాను గురువు గారు. అది ఆలోచన పూర్తిగా ఆగిపోవడం లేదు. ఎందుకు ఆగిపోవటం లేదు? ఉంటే కాదు
లేని దానికి ఆలోచన ఏమిటి? ఉన్నదేదో చూడమంటే ఇది కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. లేనప్పుడు హాయిగా ఉంటాను, ఉన్నప్పుడు ఆందోళన పడతాను. అవును, నిజమే గురువు గారు, ఉన్న మాట చెప్తున్నా. ఆలోచన లేకపోతే ఉన్నమాట చెప్తాలే. హాయిగానే ఉంటున్నాను. ఉన్న మాట అంటే ఆత్మస్థితి, లేని మాట అంటే ద్వైతము. ఆ, నువ్వు లేని మాట అవును గురువు గారు. ఉనికి లేని మాట ఇది. కనుక విచారించు. నేను మాత్రమే సత్యం. ఆ నేను వస్తూ పోతూ ఉండదు. ఆ గురువు గారు. ఆలోచన లేకపోతే హాయిగా ఉంటుంది. ఆలోచన ఇస్తే ఆందోళనగా ఉంది అంటే నువ్వు ఉన్నట్టే. నా గురువు గారు. నువ్వు ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వెళ్ళాడుతూనే ఉన్నావు. ఆ గురువు గారు. ఏమ్మా ఇంకేమన్నా ఉందా? అదృశ్యమైన లోపల చూడు. అంతే గురువు గారు. మొత్తం ఒకసారి చూడు. దైవము మమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? ఆ మాట అనటం నీవు. అది కూడా కళ్ళ నేను చేస్తున్నదే. అది లేకుంటే దైవం ఇది చేశాడు అది చేశాడు అని చెప్పేవాడు ఉండడు. ఇంతకీ చెప్పేవాడు ఉన్నారా లేదా? నువ్వు చెప్తున్నాయన ఉన్నారా లేదా? దైవం మా గురువు గారు. అంతేగా, నీ సంగతి నేను అడగను. ఎందుకంటే నువ్వు ఉన్నట్టు ఆత్మనోడు నాకు తెలుసు. నీ దృష్టిలో దైవం ఉన్నారా లేదా? దైవం అయితే లేడు గురువు గారు. చెప్పేవాడైతే ఉన్నాడు గురువు. దైవం లేడని చెప్పేవాడైతే ఇంకా ఉన్నాడు. దైవం లేడని చెప్పేవాడు ఉన్నాడు. మరి నిద్రపోతున్నప్పుడు కూడా వాడు ఉన్నాడా? ఆ నిద్రలో లేడు గురువు గారు. మళ్ళీ మెరుకుంగానే వచ్చేస్తుంది. మరి నిద్రలో లేకపోతే ఎక్కడ చూస్తాడు? నిద్రలో కూడా ఉండాలి గురువు గారు. అవును, నిద్రలో లేకుండా అక్కడ కూడా చెప్పేవాడు అక్కడ కూడా ఉండాలి. రెడీగా పోయి చంద్రప్రకాష్ గారు రావడం లెక్క. నేనేదో ఆందోళన పడద్దు. ఒకే పద్ధతితో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అంతరించిపోతాయి. ఈ మూడిట్లో ఒకటి సత్యము, రెండు అసత్యం అంటానికి దీని మూడు కూడా ఒక మూసలో పోసిన అసత్యములే, సత్యం కాదు. ఎందుకని ఈ పరిమితమైన అభాసకాంతిలో ఈ అహంకారం ఎప్పుడైతే ఓ పరిమాణంతో బయటకు వచ్చిందో దానికి సంబంధించిందే ఈ జీవుడు జగత్తు ఈశ్వర భావన. ఇది కళ్ళ ఆయన జీవుడికి సంబంధించి. కళ్ళ అంటే లేనటువంటి మిథ్యాన్ని పాయింట్. మిథ్యా నేను తల ఎత్తుతోనే నీకు దేహ ప్రవృత్తి జగత్తు దానికి దైవాన్ని ఊహించుకుంటున్నాను. అది తల ఎత్తలేదనుకో, జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, కష్టం ఎక్కడ, సుఖం ఎక్కడ, పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ? కాబట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. సృష్టి అంటే ఓ జీవుడు జగత్తు ఈశ్వర ఆ అవస్థలు జాగ్రత్త సత్యం సృష్టి ఇవేమీ లేవు. శ్రీనివాసరావు దైవానుగ్రహం అంటే ఇంకా ఆత్మానుగ్రహమే కదా. అయితే అనుగ్రహము పేరు ఏదన్నా పెట్టు, దైవమను, గురువను, ఆత్మ, ఎరుక అని
ఉన్నదను, చైతన్యమను. అది ప్రకాశించినప్పుడు సృష్టి లేకుండా పోయింది. సర్వానికి ఆధారమే అదన్నారు, బాణం. కానీ గుండెము పాము భయానికి ఆధారం తాడే, తాళ్ళు పాము లేదు. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా? ఇంకా ఏం లేదు సార్, ఉన్నదంతా చెప్పేశారు, చెప్పడానికి ఏం లేదు. భయం లేదంటే అపరాధం అని, ఉండాలంటే ఆస్తికుడని. ఆ భయంతో గట్టిగా ఎవరు చెప్పలేరు, భయపడతాడు. ఎవరు నాస్తికుడు అనుకుంటారో అని భయపడతాడు. దైవాన్ని చూడబోతే చివరికి ఆత్మ ప్రకాశించింది అక్కడ. అది ఆలోచనే కావచ్చు, ఆలోచన రహిత స్థితి ఉంటుంది. ఈ సహజత్వమే ఉండదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మే జీవుడు, ఆత్మే దైవము, ఆత్మే సృష్టి అంతా. సర్వం కల్విదం బ్రహ్మాండం ఆదిశంకరం. అలా కనపడుతుంది అర్థమైంది. నీవు దయాత్మ బుద్ధితో చూస్తే దైవం అన్యంగా ఉన్నాడు. జ్ఞాన దృష్టితో నువ్వు చూసినప్పుడు అంతా బ్రహ్మదే, బ్రహ్మేతరము లేదు. నీవు చూస్తున్నది నీతో కలిపి నువ్వు చూస్తున్నది అంతా ఎక్కడెక్కడ ఏది దర్శిస్తున్నారో అదంతా కూడా పరబ్రహ్మదే, జ్ఞానదేవం చెప్పడం. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ మాట కూడా మహర్షిని అడిగారు. జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం అన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. మరి రెండింటికి సంబంధం ఎట్లాగూ? హౌ టు కాంప్రమైజ్ విత్ దిస్ టూ? నువ్వు చూసే దృష్టికోణం బట్టి ఉండదు. దేహాత్మిత్తులో ఉంటే నీకు అన్యంగా జగత్తు కనపడుతుంది కాబట్టి ఆ కనపడేది మిథ్య. జ్ఞాన దృష్టితో, ఆత్మ దృష్టితో చూస్తే నీ దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవం ఆత్మ. ఆత్మని విడిచి సృష్టి లేదు అని చెప్పారు. ఇంకేమైనా వెంకటరావు గారికి ఏమైనా ఉందే? లేదు సార్, క్లియర్గా. భయపడాల్సిన పని. దైవ దూషణ కాదు ఇది, భావ దూషణ. భావానికి దూరంగా ఉండేది. నువ్వు ఏం చేయవలసి ఉందో ఆల్రెడీ రికార్డు అయింది. మారినంత మాత్రాన నిన్ను పనిష్ చేయటం కానీ, చేసినంత మాత్రాన సేవ్ చేయటం కానీ ముందు త్వరగా. కాబట్టి నీవే దేవుడు అన్నప్పుడు ఇంకా వేరే దేవుడు ఎక్కడున్నాడు? నీవే దేవుడు అన్నారు కదా. ఇక్కడ దేవుడి కోసం దేవులాడే బదులు ఎవరు చూస్తే ఎప్పుడో ముక్తి కలుగుతుంది. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని పరిగెత్తాడు. ఎక్కడ ఇంద్రియాలకు అందదు, వృత్తికి అందదు, సమస్యకు అందదు. ఎప్పుడైతే వృత్తి రాహిత్యమై కూర్చుంటుందో నీ మనస్సు శుద్ధమే, శుద్ధ సత్వమే, అప్పుగానే అది ప్రకాశిస్తుంది. కొత్తగా ఏది రాదు, వస్తుందని ఎదురు చూడాల్సిన పని లేదు. రవి గురు కావాల్సింది స్వల్పమైన అంతరము. స్వల్పం ఎందుకంటున్నాను? బాహ్యమైన లోపలైన చూచే నేను దేనిని గుర్తించకపోతే తను తానే గుర్తిస్తుంది. అదే సెల్ఫ్ రియలైజేషన్.
గురుగారు. కొత్తగా ఏది రాదు. నేను ఉన్నాను అనేది స్వయం ప్రకాశం ఒక ఆత్మకే ఉంటుంది, మాయలో దేనికి ఉండదు, దేహానికి ఉండదు, సంసారానికి ఉండదు.